Hello everyone, in this video we are going to discuss paper attempt strategy, exam time management, booklets ఎన్ని ఇస్తారు and all those information and what you should carry to examination hall, what you should do and what you should not do during examination, okay, and which subject you have to attempt first. Like see, few students are good at mathematics, few students are good at physics, few students are good at chemistry. So according to their knowledge, which subject they should attempt. So let us start our class. See, first వచ్చేసి what we should carry. First of all, you have to carry your hall ticket. Okay, this is mandatory, that is hall ticket. Along with this, you have to carry your original ID proof. Okay, original ID proof. అది ఏదైనా కావచ్చు. Either it may be Aadhaar card, it may be voter ID, it may be PAN card, it might be a your college ID. Okay, కాలేజ్ ఐడి అయినా సరే ఏది అయినా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. సి దిస్ యూ విల్ బి గెటింగ్ అలాంగ్ విత్ దిస్ హాల్ టికెట్. ఎప్పుడైతే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు కదా, దాంతో పాటు ఇది కూడా వస్తుంది. సో సెకండ్ పేజ్ లో ఉంటుంది, ఇది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ వన్, దట్ ఈస్ యువర్ అప్లికేషన్. ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఉంటుంది, ప్లస్ యూ హ్యావ్ టు పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫ్ హియర్. ఓకే, సో మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి ఈ ప్లేస్ లో. ఓకే, మీ యొక్క ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎలాంటి గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదు, ప్రిన్సిపల్ సిగ్నేచర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సి దిస్ వన్ యూ హ్యావ్ టు ఫిల్ ఎట్ యువర్ హోమ్, బట్ లీవ్ దిస్ బ్లాంక్. ఓకేనా, ఇక్కడ మీరు ఏమీ చేయవద్దు. ఓకే, ఇలానే వదిలిపెట్టాలి. ఇది మీరు ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే దీన్ని ఫిల్అప్ చేయాలి. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ. ఇక్కడ ఏమీ ఫిల్ చేయొద్దు, ఇది మొత్తం బ్లాంక్ గా ఇలానే పెట్టాలి. కానీ దిస్ వన్ యూ హ్యావ్ టు ఫిల్ ఎట్ యువర్ హోమ్. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ. సో పేపర్ అటెంప్ట్ స్ట్రాటజీ చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకేనా, మీకు ఏది సబ్జెక్ట్ ఇష్టం ఉంటుందో అది స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో సపోజ్ మీకు మ్యాథమెటిక్స్ ఇష్టం అనుకోండి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ మ్యాథమెటిక్స్. రిమెంబర్ దట్ ఇక్కడ ఎమోషన్స్ పనిచేయవు ఎగ్జామ్ రాసేటప్పుడు. యూ షుడ్ లీవ్ యువర్ ఈగో ఆల్సో అవుట్ సైడ్. రిమెంబర్ వన్ థింగ్, సపోజ్ మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ సాల్వ్ చేస్తుంటే వస్తలేదు అంటే జస్ట్ లీవ్ దట్ క్వశ్చన్ అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లమ్. చాలా స్టూడెంట్స్ ఏంటి అంటే ఇంత చిన్న ప్రాబ్లం నేను చేయకపోవడం ఏంటి అని ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయవద్దు. ఇట్ విల్ బి ఎ హ్యూజ్ లాస్ టు యువర్ ఎంసెట్ ర్యాంక్. ఓకేనా, విచ్ విల్ బి లీడింగ్ యూ టు ఎ లో ర్యాంక్. సో ఒకవేళ క్వశ్చన్ రాలేదంటే జస్ట్ లీవ్ ఇట్. ఓకేనా, వదిలేసి దానికి ఆన్సర్ పెట్టండి. మార్క్ ఫర్ రివ్యూ కూడా మీరు పెట్టవచ్చు. ఓకే, అది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో టోటల్ గా నేను ప్రాసెస్ కోసం ఒక వీడియో కూడా చేశాను, అది కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో ఫస్ట్ మీరు మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేసేసి దీంట్లో నుంచి ఏదైనా మీకు ఫేవరెట్ కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చాలా స్టూడెంట్స్ మ్యాథ్స్ దగ్గర టోటల్ గా టైం స్పెండ్ చేసేసి ఇవన్నీ ఈ రెండు వదిలేస్తారు. సో ఇలా చేయకుండా మ్యాథమెటిక్స్ దగ్గర మీరు టైం సేవ్ చేసుకోవాలి. తొందరగా మ్యాథమెటిక్స్ సాల్వ్ చేసేసి ఫిజిక్స్ కి వెళ్ళండి, దాని తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా రాలేదంటే జస్ట్ లీవ్ ఇట్, స్కిప్ ఇట్, లేదంటే ఆప్షన్ ఏదో ఒకటి పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళండి. అంతేగాని ఆ క్వశ్చన్ ఎక్కువ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయవద్దు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్లెట్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. యూ విల్ బి గెటింగ్ ఓన్లీ వన్ బుక్లెట్. ఓకేనా, టోటల్ గా ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు ఈ ఒక్క బుక్లెట్ తోనే యూజ్ చేయాలి. మీకు ఎలాంటి అడిషనల్స్ ఇవ్వరు. ఈ ఒక్క బుక్లెట్ లో మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ గా డీటెయిల్స్, హాల్ టికెట్ నంబర్ ఇవన్నీ ఉంటాయి. సో అది ఫిల్ చేసేసి దాంట్లోనే సాల్వ్ చేయాలి. ఓకే, యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 20 to 24 పేజెస్ ఐ థింక్. సో లాస్ట్ ఇయర్ మాత్రం ఇన్నే వచ్చాయి. సో ఇన్ని పేజెస్ మీకు చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రఫ్ వర్క్ ఎక్కువగా టోటల్ గా చేసేసి మీకు ఫైనల్ గా మ్యాథమెటిక్స్ కి కూడా పేపర్స్ సరిపోనట్లు చాలా స్టూడెంట్స్ అలా చేసుకుంటారు. సో అలా చేసుకోకుండా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ని బట్టి మీరు ఎంత పేపర్ లో సాల్వ్ చేయగలరో అది చూసుకొని మంచిగా ఆ బుక్లెట్ ని యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఆ బుక్లెట్ ని మంచిగా యూస్ చేసుకోవాలి. దెన్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమి చేయవద్దు, అనవసరంగా అక్కడ కేబుల్స్, కీబోర్డ్ ఇలాంటివి ఏమీ టచ్ చేయొద్దు. జస్ట్ యూ నీడ్ టు యూజ్ యువర్ మౌస్. ఓకేనా, మౌస్ తప్ప ఇంకా మీరు ఏం యూజ్ చేయాల్సింది అక్కడ ఉండదు, మీరు యూజ్ చేయొద్దు కూడా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి, అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మాత్రమే మీకు ఒకవేళ యూస్ఫుల్ అవ్వచ్చు కీబోర్డ్. అంతేకాని దాని తర్వాత ఎలాంటి యూజ్ ఉండదు కీబోర్డ్ తో దేంతో. ఓకే,
స్టార్టింగ్లో వెళ్ళగానే ఫస్ట్ మీ యొక్క కంప్యూటర్ని మీరు చెక్ చేసుకోవాలి. దాని యొక్క మౌస్ కరెక్ట్గా పనిచేస్తుందా, మూవ్ చేస్తే మూవ్ అవుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే అక్కడ ఇన్ఫార్మ్ చేసేయాలి. దే విల్ బి చేంజింగ్ యువర్ సిస్టమ్ ఆర్ ఎల్స్ అలాటింగ్ యూ అనదర్ ప్లేస్. ఓకేనా, అక్కడనే వేరే సిస్టమ్ దగ్గర మిమ్మల్ని కూర్చోపెట్టుకుంటాడు. ఒక బఫర్ సిస్టమ్ ఉంటుంది అక్కడ ఎక్స్ట్రాగా. ఓకే, సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆల్సో యూ కెన్ రేజ్ యువర్ ఇష్యూ. ఏదైనా ప్రాబ్లం వస్తే సిస్టంలో అప్పుడే ఒక్క మినిట్ కూడా లేట్ చేయకుండా అక్కడే తొందరగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ బి చేంజింగ్ యువర్ సిస్టమ్. సో మనకి టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ టైమింగ్ మీకు మీ యొక్క హాల్ టికెట్లో ఇచ్చారు. ఆ టైమింగ్ని బట్టేసి యూ హ్యావ్ టు రీచ్ యువర్ సెంటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మినిమమ్ 2 hours అని వాళ్ళు చెప్తున్నారు, కానీ యూ హ్యావ్ టు ట్రై టు రీచ్ ఇట్ 3 hours బిఫోర్. అక్కడ 2 hours ముందు నుంచి అలౌ చేస్తారు. సో 3 hours ముందు వెళ్తే మీకు ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. 2 hours ముందు కూడా వెళ్ళొచ్చు, కానీ 1 minute కూడా లేట్ అవుతే మిమ్మల్ని అలౌ చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం జర్నీ ఏం ప్లాన్ చేసుకుంటాం, ఇన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు అని అనుకుంటాం, కానీ మనకి ఏదైనా ఇష్యూ కావచ్చు. సో అందుకోసమే కొంచెం తొందరగా బయలుదేరి తొందరగా చేరుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, బుక్లెట్ మీరు ఏదైతే యూస్ చేశారు కదా, ఆ బుక్లెట్ మీరు రిటర్న్ చేసేయాలి. మీ యొక్క బుక్లెట్ని రిటర్న్ చేసేయాలి. దాంతో పాటు యూ హ్యావ్ టు రిటర్న్ యువర్ దిస్ అప్లికేషన్ ఫామ్ ఆల్సో. ఓకే, అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళకే ఇచ్చేసేయాలి మనం. ఓకే, సో అలాంగ్ విత్ దట్ యూ కెన్ క్యారీ యువర్ హాల్ టికెట్. సో హాల్ టికెట్ మీది మీరు తీసుకొని రావచ్చు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అందరూ చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నేను జిరాక్స్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళొచ్చా అంటే అస్సలు తీసుకెళ్ళలేరు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా అక్కడ కావాలి. ప్లస్ ఫోటో కూడా పాతదైనా కొత్తదైనా పేస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయమని చెప్పారు కాబట్టి హాల్ టికెట్లో ఉన్నది మాత్రమే పేస్ట్ చేయాలి అని ఏమీ లేదు. మీరు వేరే ఫోటోగ్రాఫ్ కూడా పేస్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అండ్ బిఫోర్ ఎగ్జామినేషన్. So I request you to please forward this video to your friends so that they will be getting extra benefits from our channel, app and website. So thank you everyone for watching the video. I wish you all the best. అందరూ మంచిగా రాసి మంచి ర్యాంక్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.